Hello guys, welcome to my channel Parvati Cooking Channel. Today recipe is egg cheesy pasta. ఎంతో టేస్టీ అయిన చీజీ ఎగ్ పాస్తాని ఎలా చేసుకోవాలో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను రండి. లెట్స్ కమ్. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 eggs, 1 onion, 1 tomato, 1 capsicum, 1 cup of cheese, chili flakes, 1 cup of pasta and 1 cup of ఇది కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి అండ్ బ్లాక్ పెప్పర్. టోటల్ 4 పౌడర్స్ యాడ్ చేసుకున్న మిక్స్ పౌడర్ అండి. అండ్ కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్. చూడండి, నేనైతే 1 cup ఆఫ్ పాస్తాని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా మనకి పొడి పొడిగా వచ్చేలాగా మనం ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి స్టఫింగ్ కోసం. ఓకే అండి, ప్యాన్ అయితే హీట్ ఎక్కింది. మనం ఇందులో 3-4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నామండి. ఈ ప్యాన్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మనం యాడ్ చేసుకుంటాం. నేనైతే ముందుగానే కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో టమాటాని యాడ్ చేసుకోవాలండి. ఇలా టమాటా అయితే యాడ్ చేసుకున్నాం. టమాటాని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, టమాటా అయితే మనకి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ కట్ చేయించి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. ఓకే, చూడండి, బాగా ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ అనేటివి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో మనం ఇప్పుడు ఎగ్ని యాడ్ చేసుకోవాలండి. ఎగ్ యాడ్ చేసుకుందాము. ఓకే, చూడండి, ఎగ్ అయితే యాడ్ చేశానండి నేను. ఇందులో ఈ ఎగ్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి, మనకి పొడి పొడిగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్ ఫ్రై అవుతుంది కదండి, ఇందులో మనం వచ్చి ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాము. నెక్స్ట్ అలాగే మనము తీసి పెట్టుకున్న ఈ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకున్నామండి కొంచెం ఇందులో. అలాగే నెక్స్ట్ మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి మనకి, ధనియాల పౌడరు అండ్ కారం, పసుపు అండ్ చికెన్ మసాలా పొడి, బ్లాక్ పెప్పర్ అన్నీ ఇందులో మనం మిక్స్ చేసుకున్నాం. ఆ పౌడర్ని ఆఫ్ మాత్రం ఇలా వేసుకోవాలి, రిమైనింగ్ ఆఫ్ తర్వాత వేసుకోవాలండి. ఓకే అండి, మనకి ఎగ్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. చూడండి, ఇందులో ఇప్పుడు మనం చీజ్ కొంచెం యాడ్ చేసుకుంటామండి. మనం ఆల్రెడీ తీసుకున్న 1 కప్ చీజ్లో 1/2 కప్ మాత్రమే దీనికి యాడ్ చేసుకుంటున్నామండి. రిమైనింగ్ 1/2 కప్ అలాగే పెట్టేస్తున్నాము. యాడ్ చేసుకొని జస్ట్ ఊరికే అలాగా మిక్స్ చేసి సపరేట్ చేసేసేయాలండి. స్టఫింగ్ అయితే మనకి రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసి ఇప్పుడు మరో బాండలు పెట్టుకుందామండి. ఓకే అండి, స్టవ్ వెలిగించి మరో బాండలు అనేది పెట్టాము. ఇందులో ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, మనకి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఈ పాస్తాని యాడ్ చేసుకుంటున్నామండి. చూడండి, ఇప్పుడు ఆయిల్లో మనం ఈ పాస్తా అనేది ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ అక్కడ కొద్దిగా వేసామండి, ఇక్కడ కొంచెం సాల్ట్ అండ్ ఆల్రెడీ మిక్స్ చేయించి పెట్టుకున్నాం కదా, ఎగ్లో వేసాం, హాఫ్ వచ్చి ఈ పాస్తాలో యాడ్ చేసుకోవాలండి. పాస్తాలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని కూడా. ఓకే, ఈ పౌడర్ అంతా బాగా పాస్తాకి మిక్స్ చేయించామండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసిన చీజీ ఎగ్ ఉంది కదండి, అది ఈ పాస్తాలో యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం టోటల్గా పాస్తా మొత్తం యాడ్ చేసుకునేవాళ్ళండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఇంకోసారి. ఓకే అండి, ఇలా బాగా ఎగ్ చీజీ మొత్తం మిక్స్ చేసాము. ఇక రిమైనింగ్ ఆఫ్ చీజ్ పెట్టాం కదండి, అది మళ్ళీ మనం ఇప్పుడు ఈ పాస్తా పైనంతా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 సెకండ్స్ మాత్రం మనం మూత పెట్టేసామనుకోండి, చాలా బాగా
మనకి ఈ ఎగ్ చీజీ పాస్తా అనేది వెరీ టేస్టీగా రెడీ అవుతుందండి. ఇలా చీజ్ అనేది యాడ్ చేసాం కదండి పాస్తా పైన. ఒక 2 సెకండ్స్, జస్ట్ 2 సెకండ్స్ మూత పెట్టేసేయండి. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. ఓకే అండి, బాగా ఈజీగా కుక్ అయింది. చూడండి ఎంతో టేస్టీ ఎగ్ చీజీ మనకి బాగా రెడీ అయిపోయిందండి. చూడండి. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి. ఓకే అండి, వెరీ టేస్టీ అండ్ స్పైసీ చీజీ ఎగ్ పాస్తా రెడీ అయిపోయింది. ప్లీజ్ టేస్ట్. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.